ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గురించి జరిగినంత చర్చ ఎవరి గురించి జరగలేదు. అయితే ఆయనకు అధికార పార్టీ అన్యాయం చేసిందని, అలాగే జనసేన పార్టీ కూడా అన్యాయం చేసిందని విస్తృతంగా ప్రచారం జరిగి, ఈ మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కూడా ఆయనను అవమానకరమైన రీతిలో మాట్లాడటంతో ఇప్పుడు ఆయన వేరే చూపు చూస్తున్నారని, ఇక ఆయనకు ఆప్షన్ ఆంధ్రప్రదేశ్‌లో ఏమి ఉంది అంటే ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీయే ఉందని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెద్దలు గూడా ఆయనకు టచ్‌లోకి వెళ్లారని, అధినాయకుడు కూడా వర్మతో టచ్‌లోకి వెళ్ళాడని, ముఖ్యంగా వస్తున్న విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, ఉగాది రోజున పిఠాపురం వర్మ వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం మాత్రం 100కు 100% ఖాయమైందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. వర్మకు జరిగిన అన్యాయాన్ని 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే వస్తా ఉంది.